ఉద్యమ గాయకుడిగా పాటతోటి కలం గలం వినిపించి చైతన్యాన్ని నింపిండు. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి. ఆ ఉద్యమ రోజులలోనైతే ఈ పాట వాడని ఊరు లేదు, ఈ పాటలోని పదం గలపైన నోరు లేదు. దరు ఎల్లన్న అనే మీరు ఉద్యమ గాయకుడిగా ఉన్న మీరు జై తెలంగాణ అని పిలువని వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టిన సందర్భం వచ్చింది. అసలు అంటే ఏందన్న అప్పుడు పరిస్థితి ఏంది? అసలు 369 మంది బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసే చరిత్ర. కేవలం వాళ్ళ చరిత్రలు ఇద్దామంటే ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వలనైనా ఏంది వాళ్ళ అడ్రస్లే దొరకట్లేవు అన్నటువంటి బాధ కలిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎవరైనా సరే జై తెలంగాణ అంటేనే ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టాలి. నై తెలంగాణ అంటే ఎవరు అడుగు పెట్టద్దని. జై తెలంగాణ అనడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారన్న? అసలు ఈ తెలంగాణ గడ్డకు అవమానకరము, త్యాగం చేసిన బిడ్డలకు అవమానకరము, అమరవీరుల కుటుంబాలకు అవమానకరము. అరే వాళ్ళు త్యాగం చేసింది కొంతమంది దొంగలకు పదవులు రావడం కోసం కాదు. ఇప్పుడు ఒకసారి గద్దరన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాము, అల్లశ్రీ గారిని కూడా మనం స్మరించుకున్నాము. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక అందమైన పాట. మమ్ముగన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మా పల్లెలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. మమ్మల్ని పిలిచినట్టే అనిపించేది. అన్న పిలుస్తుండ్రా ఇక అట్లా ఒక పిలుపులాగా. అప్పుడు ఊర్లలో ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. అరే ఇవి అన్నల పాటలు రా, తలుపులు వేసుకుని అంటుండ్రి. గద్దరన్న చెప్తున్నారే ఎక్కడ్రా పాట నాయకత్వం వహిస్తుంది, చలో చూడు పల్లెలు కదులుతున్నాయని చెప్పేది. ఆగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ. అందశ్రీ అన్న ఆర్ట్స్ కాలేజ్ ముందు పాట పాడుతుంటే ఇట్లా ఉత్తమ ఉర్రు పెరిగేది జనాలంతా. మితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జైబోలో తెలంగాణ గలగర్జనలా జడివాన. మీరు కొన్ని పరిస్థితుల వల్ల జైలు జీవితం మీరు చూసినటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి కదిలినో తెలియదు, కానీ కొన్ని పదాలతోటి మీరు జైలుకి సంబంధించిన ఒక పాట కూడా మీరు రాయడం జరిగింది, పాడడం జరిగింది. ఎంతోమంది బిడ్డలు జైలు పడ్డారు. నేను జైలు పడ్డప్పుడు టీవీలలో స్క్రోలింగ్ వస్తుంది, నర్సవ్వ, మా అవ్వ పేరు నర్సవ్వ, నర్సవ్వ మీ కొడుకు జైలు పడ్డాడట, టీవీలో వస్తుంది, జైలు పడ్డాడట నీకు తెలుసా అని అడిగిందట. బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకా అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే. ఈ 25 సంవత్సరాల మీ ఉద్యమ ప్రస్థానంలో మర్చిపోలేని అవమానం ఏదైనా ఉందా మీ జీవితంలో? పదవులలో ఏనాడు కూడా తెలంగాణ పదం ఉచ్చరించని వాడు సీట్లో కూర్చున్నప్పుడు తెలంగాణ కోసం సర్వం ధారపోసిన ఉస్మాన్ సీట్లో ఒక లైట్ వెలగదా, చాలా బాధ అనిపించింది. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల తల్లిదండ్రులు చచ్చిపోయి ఉంటారు. అలా బిడ్డలు ఇలా రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. గద్దరన్న అనేది డైరెక్ట్గా ఏమొస్తారా తెలంగాణ కోసం తిరుగుతున్నారు అని చెప్పేసి, మన ఇంట్లోకి ఏమొస్తుంది బిడ్డ అని అడుగుతారా, ఏం చెప్తారా మీరు అని చెప్పేసి.